అందుకని కవి ఇక్కడ చెబుతున్నాడు, ఆయన అల్పతృప్తుడయ్యా. ఆయనకు చాలా సంతోషం కలిగి మీరు తురంబె మీరు వంచు ఆదరమొప్పచూచి మనసార గ్రహించుచు గడ్డి పరకన కూడా మేరు పర్వతం అనుకుంటాడు ఆయన. గరిక పూజకి సంతోషించేవాడు వినాయకుడు ఒక్కడేనండి, మరో దేవుడికి లేదు. ఇది మీరు ఏ పుష్పాలు తేవక్కల్లా, మీ దొడ్లో వెనకాల ఉండే 4 గడ్డి పరకలు, అది కూడా మట్టితో కలిపి ఉంటే మంచిది. పర్వాలేదయ్యా, సహజంగా అలా ఉంది కదా, పట్టుకురా, మట్టితోనే బొమ్మ చేయి, మట్టి గడ్డితోనే పూజించు, ఏం పర్వాలా, అందరం మట్టిలో కలిసిపోయేవాళ్ళమే. ఏమిటిది? నీ భక్తి ముఖ్యం, నీ చిత్తశుద్ధి ముఖ్యం తప్పితే నువ్వు పెట్టే పదార్థాలు నాకు ముఖ్యం కాదని చెబుతున్నాడు గణపతి. మనం గమనించాలి. పెద్ద విగ్రహాలు పెట్టడం, ఎక్కువ నైవేద్యాలు పెట్టడం, ఊరేగింపులో పెద్ద హడావుడి చేసేయడం, అందరినీ బెదరగొట్టేయడం, ఇవన్నీ అక్కర్లేదండి. అది తమోగుణ భక్తి అంటారు దాన్ని. మనకి భక్తి ఉంటే అవన్నీ చెయ్యం. అందుకే మన కోరికలు తీరవు, మన దుఃఖాలు తీరవు, అవన్నీ అలాగే ఉంటాయి. ఎందుకంటే నువ్వు చేసిన పూజ అటువంటిది, చిత్తశుద్ధి లేని శివ పూజ.